హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, అదే శబరి మూవీ ప్రొడ్యూసర్. సో ఆయనతో మాట్లాడే మూవీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. సార్, ఇది మీకు ప్రొడ్యూసర్గా డెబ్యూ మూవీ కదా? ఎస్. సో మరి ఫస్ట్ మూవీతోనే చాలా భారీగా వస్తున్నారు, భారీగా చాలా హై వోల్టేజ్తో మీరు మాకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అసలు దానికి రీజన్ ఏంటి? అంటే మంచి పెద్ద సినిమా చేద్దామని అనుకున్నాను, అలాగే చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్కి అవకాశాలు రావాలన్నా కష్టమే, ఒక ప్రొడ్యూసర్కి ప్రొడ్యూస్ చేయడానికి ఒక మూవీ రావాలన్నా కష్టమే. ఏదైనా ఒక ఆపర్చునిటీ గురించే వెయిట్ చేస్తూ ఉంటాం మనం. అలాగా మీకు ఇది ఎలా వచ్చింది మీ దగ్గరికి స్క్రిప్ట్? ఇది నేను అంటే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫిలిం ఛాంబర్లో మూవీ బ్యానర్ రిజిస్టర్ చేసినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడెవరో బ్యానర్ రిజిస్టర్ చేసినప్పుడు నాకు హెల్ప్ చేసిన వ్యక్తిని పట్టుకొని ఆయన ద్వారా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరు ఇట్లా బ్యానర్ రిజిస్టర్ చేశారు అని తెలుసుకొని ఆయన ద్వారా నన్ను ఆయన కమ్యూనికేట్ చేయడం జరిగింది. అట్లా ఇంకా ఆయన స్క్రిప్ట్ పంపించిన టైంలోనే ఆయన ఫస్ట్ విషయం చెప్పింది అంటే ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇది వరలక్ష్మి సత్కుమార్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆవిడ ఓకే చేశారు, షీఈ్ రెడీ టు డూ ఇట్ అండి అని చెప్పారు. సో నాకు ఏంటి అని అంటే ఓకే, మెయిన్ ఒక ఆర్టిస్ట్ అనే ఆవిడ బాగా ఫేమస్ కాబట్టి నోన్ ఫేస్, అట్ ద సేమ్ టైము ఆవిడ చేసే క్యారెక్టర్స్ యూనిక్గా ఉంటాయి కాబట్టి ఓకే కొంత 50% నేను సేఫ్ అవుతాను ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్కి అయితే అనుకొని అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా వచ్చింది నాకు స్క్రిప్ట్ అంతా. అంతేగాని నాకు ఎవరు పర్సనల్గా ఒక లైన్ పరిచయం చేసింది లేదు, ఏం లేదు. త్రూ ఫిలిం ఛాంబర్ ద్వారా అక్కడ నేను బ్యానర్ రిజిస్టర్ చేయటం వల్ల ఆయనకి అక్కడ తెలిసిన వాళ్ళు ఉండి వీళ్ళు కొత్త ప్రొడ్యూసర్ అని చెప్పి నన్ను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయటం అలా వచ్చింది. అలాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు మీరు, అలా మెటీరియలైజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మన దగ్గరికి ఏ స్క్రిప్ట్ వచ్చినా ఒక పాయింట్ దగ్గర మనము బాగా ఆలోచిస్తాము, ఇది చేస్తే ఎంతవరకు కరెక్ట్, నేను ఎంతవరకు బడ్జెట్ పెట్టగలుగుతాను, నాకు ఎంత బ్యాక్ వస్తుంది, మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఏ ఒకటి ఆలోచనలు ఉంటాయి. అలాగా ఈ మూవీ స్క్రిప్ట్ అంతా విన్నాక మీకు వచ్చిన ఆలోచనలు ఏంటి? నాకు ఇది కోర్ పాయింట్ ఏదైతే ఉందో మదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ మీద, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండేజ్ మీద, దాని మీద బేస్ అయిన స్క్రిప్ట్ కాబట్టి ఇది ప్రతి ఇంటికి కనెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ మనం కనుక ప్రాపర్గా చేయగలిగితే, అంటే అందరూ చేస్తారు మదర్ అండ్ డాటర్ సినిమాలు చాలా వచ్చేసినాయి, మనం ఇంకొంచెం డిఫరెంట్గా ప్రేక్షకులను కనుక మెప్పించగలిగితే సినిమా సక్సెస్ అవుతాము, సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక మంచి ఆర్టిస్ట్ ఉంది, అలాగే చాలా హెవీ ప్యాడింగ్ పెట్టుకుంటున్నాం. సో ఇది సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్గా ఇది నేను చేయడం జరిగింది. ఓకే, సో సార్ మనం కొన్ని మూవీస్ ప్రొడ్యూసర్స్ని తీసుకుంటే వాళ్ళు మనీ పెడతారు, ఓకే ఎక్స్ట్రా అయితే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడము, తక్కువ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అలా జరుగుతుంటుంది. బట్ స్క్రిప్ట్ పరంగా వర్క్ పరంగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంటే ఓకే తెలుసు చూస్తారు అంతవరకే. కొంతమంది మొత్తానికి ఇన్వాల్వ్ అయిపోతారు, వాళ్ళు కూడా కరెక్షన్స్ చెప్తారు స్క్రిప్ట్లో, ఇక్కడ వద్దు వేరేది చేద్దాము, వేరే ప్రాపర్టీ వాడదాం అన్నట్టు. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఇందులో? ఈ ఫిలింకి హానెస్ట్లీ స్క్రిప్ట్ విషయంలో జీరో. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా, నేను ఏది మాట్లాడాలన్నా నాకు ఒకటే ఏంటంటే నేను కొత్తవాడిని, మనం ఇది మాట్లాడచ్చు మాట్లాడకూడదు, అది ఈవెన్ ప్రొడక్షన్ దగ్గర కావచ్చు ఏదైనా సరే. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీట్లీ డ్రివెన్ బై మై డైరెక్టర్ అండి. అది నేను ఐ షుడ్ యాక్సెప్ట్. ఈ సక్సెస్ ఏదైతే వస్తుందో అది కంప్లీట్ నా డైరెక్టర్కి బాధ్యత. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ కంప్లీట్ ఆయనదే. నేను ఎక్కడ ఈ ఒక సింగిల్ సీన్ కానీ ఒక ఇది కానీ ఏది కూడా నేను మార్పించింది లేదు, ఏం లేదు, అంతా కూడా ఆయన పక్కాగా ప్లాన్ చేసుకొని నేను ఇలా చేస్తానన్నాడు. ఎందుకంటే ఆయన నా దగ్గరికి రావటం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇలా మెటీరియలైజ్ అయింది. ఎందుకంటే ఆయన మొదట హీరోయిన్ కూడా చెప్పేస్తున్నారు, హీరోయిన్కి నచ్చింది. సో అందుకని ఏంటంటే నాకు నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి నేను కూడా ఏంటి అంటే ఐ వాస్ క్వైట్ ఆనెస్ట్గా చెప్పాలి, నాకు తెలియదు కదా, తెలియనప్పుడు అన్నీ తెలిసిన ఎలా చెప్తాను లేదు. సో అందుకని ఆయన ఏదైతే చెప్పారో దాని ప్రకారమే అంతా ఎవ్రీథింగ్ దాని ప్రకారమే చేయటం జరిగింది. ఈరోజు అలాగే ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనము యాక్టర్స్ గురించి వరలక్ష్మి గారి గురించి అనుకుంటే ఆవిడ ఫామ్లో ఉన్నారు. ఆవిడ ఇప్పుడు రీసెంట్గా హనుమాన్తో పెద్ద హిట్లోకి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆవిడ వాయిస్కి కూడా పర్టికులర్గా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఆవిడకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో పర్టికులర్ ఆ వాయిస్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో ఒకవేళ ఈవిడి కాకుండా సమ్ అదర్ యాక్టర్స్ అయితే మీరు ఓకే చేసేవారా దీన్ని? ఈ సబ్జెక్ట్ లేదు, నేను ఇది వరలక్ష్మి గారు చేస్తాను అన్నారు కాబట్టి ఈ సినిమా చేశాను, లేకపోతే ఎందుకు లేదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేటప్పుడే సబ్జెక్ట్ని డైరెక్టర్ గారు చెప్పింది, వరలక్ష్మి గారు యాక్సెప్ట్ చేసేసారు, ఆల్రెడీ విన్నారు, యాక్సెప్ట్ చేశారు, ఇది సబ్జెక్టు, ఇది ఇంతలో చేయొచ్చు, మనం నేను ఇట్లా డిజైన్ చేశాను,
ప్రొడక్షన్ కూడా ఇదిగోండి దీనికి ఇంత అవుతుంది దీనికి అవుతుంది మొత్తం ఆయన నా దగ్గర ఎవ్రీథింగ్ ఆయన ప్లాన్ చేసేసి ఇది ఇట్లా అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్గా నాకు ఒక ఆర్టిస్ట్ ఆల్రెడీ డేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, యాక్సెప్ట్ చేశారు. అది కూడా మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకునే ఒక హీరోయిన్, ఆవిడ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది. అట్లాగే ఒక డైరెక్టర్ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆయన పక్కడ్బందీగా ఈయన ప్లాన్ చేసినట్టు నాకు చూపించారు ఈ పేపర్ మీద ఇవన్నీ. సో అలాంటప్పుడు మనం ఈ సబ్జెక్ట్ని మనం టేకప్ చేయడంలో తప్పు లేదనుకొని టేకప్ చేసాం. ఓకే. అంతే. సో సెట్స్ యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది ఆ ట్రైలర్ అదంతా చూస్తుంటే మూవీలో. సో మీరు ఆన్ సెట్స్లో ఎంతవరకు ఉన్నారు? నేను ఈ ఫస్ట్ ఫిలింకి అయితే ఆల్మోస్ట్ నాకు మేబీ ఒక ఫ్యూ డేస్ లేనేమో తప్ప మ్యాక్సిమం మార్నింగ్ 7కి 6 అంతేలే 7 నుంచి ఇంక ఈవినింగ్ ఎప్పుడు అయిపోతే అప్పటిదాకా సెట్స్లోనే నుంచునేవాడు. ఓకే. అయితే మ్యాక్సిమం అంతా తెలుసుకున్నారు. మా అందరు యూనిట్ అనేవాళ్ళు, సార్ ప్రొడ్యూసర్ వచ్చి మీరు వచ్చి మొత్తం ఇక్కడే ఉంటున్నారంటే తెలియాలి కదా. నేనంటే ప్రొడ్యూసర్ ఈజ్ నాట్ ఏ అంటారు ఫైనాన్షియర్ అండి. ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా ఫైనాన్షియర్ కాకూడదు. ప్రొడ్యూసర్కి అన్నీ తెలియాలి, ఎందుకంటే హీ హ్యాస్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. అది ఆయన కంట్రోల్ చేయాలి ప్రొడ్యూసరు ఎవ్రీథింగ్ అని నేను ఈ సినిమా అయిపోయిన తర్వాత తెలుసుకున్నాను. కంప్లీట్ అయిన తర్వాత ఓకే, ప్రొడ్యూసర్ అనేవాడు ఫైనాన్షియల్గా డబ్బులు ఇవ్వడం వరకే కాదు బాధ్యత, స్క్రిప్ట్ స్టేజ్ నుంచే అన్నీ ఆలోచిస్తూ దేనికి ఎంత పెట్టాలి దేనికి ఎంత పెట్టకూడదు అనేది ప్రొడ్యూసర్ తెలిసి ఉండాలి. అవి నేను ఒక సినిమా చేసిన తర్వాత పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకున్నాను దేనికి ఎంత పెడితే వర్త్ అని. అయినా మిస్టేక్ చేయను అనను, ఎందుకంటే జరుగుతాయి. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, దీని నుంచి మనకు కొంత అనుభవం మనకు వచ్చింది అని అయితే ఫీల్ అయ్యాను. ఓకే. సో మీరు మాక్సిమం సెట్ లో మొత్తం ఉన్నారు అంటున్నారు కాబట్టి ఇది ఫస్ట్ మూవీ, అది కూడా ఒక నోన్ ఫేస్ తో యాక్టింగ్ అంతా అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. సినిమా అనేది ఎవరికైనా సరే కొత్తగా ఉంటుంది కదా. సో నాకు కూడా ఈ షూటింగ్ అనేది నేను ఎప్పుడు చూడలేదు అంతకు ముందల. సో మనం ఇంత ముందల అలా ఏంటంటే స్క్రీన్ మీద చూసి ఓ ఇది ఇలా వచ్చిందా అలా వచ్చిందా ఇదేంటి ఇలా మాట్లాడుకునే సీట్లో కూర్చొనేది మన థియేటర్లో సీట్లో కూర్చొని ఇదేంటి అని ఊరికే మాట్లాడుకోవటం వేరు. అక్కడ చేసేటప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయి, అసలు మనం చూసేది వేరు అక్కడ చేసేది, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటి అంటే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్న విషయం నేను ఈ శబరి సినిమా షూట్లోనే తెలుసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఒక మనము కొంచెం బ్యాక్ ఎండ్కి వెళ్తే ప్రొడ్యూసర్స్ మూవీ ప్రొడ్యూస్ చేసేవారు, ఆ సినిమా రిలీజ్ అయ్యాక లాభాలు ఎంత నష్టాలు ఎంత లెక్కలకే వాళ్ళది సగం లైఫ్ అయిపోయేది మూవీకి. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక సపరేట్గా వాళ్ళు ఆడియన్స్తో ఇన్వాల్వ్ అవ్వడం అంతా చేస్తున్నారు. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు అలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయా? చేసుకోవాలండి, ఇది మన పని నా పని అందరి పని అని ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు మనం కంపల్సరీ చేసుకోవాలి. చేసుకోకపోతే ఈ రోజుల్లో అంటే కంటెంట్ ఎక్కువైపోయిందండి. కంటెంట్ ఎక్కువ అవ్వటం వల్ల ఆడియన్కి ఏంటి అంటే ఆ కొత్త కంటెంట్ వచ్చినప్పుడు పాత కంటెంట్ కనిపించకుండా పోతుంది. సో అలాంటప్పుడు మనం కనిపించాలి అని అంటే కొత్తగా రావాలి. సో అందుకని నేను ప్రమోషన్స్ అందరితో పాటే నేను కూడా నా వంతుగా నేను చేయటానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను నా సినిమా వరకు. ఇప్పుడు కొన్ని మూవీస్ని ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న మూవీస్ని మన మీ మూవీ ఎలా ఉండబోతుంది అంటే మాది మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అని చెప్పేస్తున్నారు ఒక చిన్న వర్డ్తో. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ని మేము టచ్ చేస్తున్నామండి, ఖచ్చితంగా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారనే చెప్తున్నారు. సో మీ మూవీ గురించి మీరేం చెప్తారన్నా పర్టికులర్ పాయింట్ ఉందా, మీది కూడా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అంటారా? నాది రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్. ఓకే. ఒక మాట్లాడదు అంతే అంతే. నేను నా సినిమా అంత గొప్పగా ఉంటుంది ఇంత గొప్పగా ఉంటుంది ఇలాంటివి ఏం చెప్పను. రేపు ప్రేక్షకులు చూసి బాగుందంటే బాగుంది, లేదంటే లేదు, హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్. ఐ షుడ్ టేక్ ఇట్ బోత్. అంతే అంతే అంతే. అంతకు మించి ఈ సినిమా అలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది, నేను అలా తీసా ఇలా తీసా, ఇవన్నీ ప్రేక్షకులకు అనవసరం. అతను కొనే 150 రూపాయల టికెట్కో 100 రూపాయల టికెట్కో నేను న్యాయం చేస్తే నా సినిమా ఆడుతుంది, నేను న్యాయం చేయకపోతే ఆడదు. నా సినిమా సక్సెస్ అయితే నా సక్సెస్ నా డైరెక్టర్ వల్ల వచ్చింది, ఆ సినిమాకి ఫెయిల్యూర్ వస్తే నా వల్ల వచ్చింది. ఈ రెండు నేను అనుకున్న సినిమా గురించి. సక్సెస్ వచ్చింది అని అంటే అది నా డైరెక్టర్, ఈ సినిమా సక్సెస్. ఫెయిల్యూర్ వస్తే ప్రొడ్యూసర్గా నేను తీసుకుంటాను. కానీ ఇలాగా చెప్పడం చాలా రేర్ అండి. అంటే ఫెయిల్యూర్ వస్తే నాది, సక్సెస్ అయితే పక్కన వాళ్ళకి ఇవ్వడం చాలా రేరు. మంచి అయితే నా మహిమ, చెడైతే నీ మహిమ అన్నట్టే ఉంది ప్రజెంట్ అయితే. నా పద్ధతి అది కాదు. అదే, ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ద కీ అండి ఏదైనా సరే. వన్ ఆఫ్ ది కాదండి, ఆయన మెయిన్ పిల్లర్ అండి. ఓకే, మెయిన్ పిల్లర్. ఎందుకంటే స్క్రిప్ట్ దగ్గర కానీ నేరేషన్ దగ్గర కానీ డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే చివరి మాట ఎవరిది చెల్లుబాటు అవుతుంది అంటే వాళ్ళదంటే అది డైరెక్టర్ అవుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళే కదా మెయిన్. సో సినిమా సక్సెస్ వాళ్ళకే ఇవ్వాలి. డబ్బు పెడితేనే సినిమా అవ్వదండి ప్రొడ్యూసర్గా. అందుకే ఫెయిల్యూర్ నేను తీసుకుంటా, సక్సెస్ నా డైరెక్టర్కి ఇస్తాను. ఓకే. సో అసలు మీరు ఈ ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే ఈ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకోవటం కాదు, కానీ సినిమా అంటే ఇష్టం ఉంది.
ఓకే. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. చదువుకునే రోజుల్లోనే రోడ్డు మీద వాల్ పోస్టులు చూసి ఓ భలే ఉంది, అలా ఉంది, ఇది ఎలా ఆడింది, అలా ఆడింది, ఇట్లా చూసుకొని దీంట్లో ఆర్టిస్ట్ ఎవరు, దీంట్లో డైరెక్టర్ ఎవరు, దీని కెమెరామెన్ ఎవరు, అంటే చిన్న వయసులోనే అంత డీటెయిలింగ్గా ఉండేవాడిని అనమాట. నేను తెలియకుండా ఇప్పుడు ఒక సినిమా పేరు చెప్పగానే ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ పేరు, ప్రొడ్యూసర్ పేరు, డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, డైరెక్టర్ పేరు, కెమెరామెన్ పేరు, ఇట్లా ఇవన్నీ ఎందుకో గుర్తొచ్చేస్తామండి. ఒక పాట తీసుకోగానే ఈ పాటను రాసింది ఎవరు, పాడింది ఎవరు, అంత డీటెయిలింగ్ తెలియకుండానే వచ్చేసేది. సో అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఓకే మనకి సినిమా పిచ్ అనేది ఉంది. అది ఎప్పుడు వెళ్ళినా కూడా సినిమాల్ని చూసేయటము అట్లా అలవాటు. సో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం దేవుడి దేవల్ల మనం ఒక రూపాయి సంపాదించుకొని సెటిల్ అయిన తర్వాత ఒక నిమిషం మనం ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఆలోచించుకున్నప్పుడు మనలో ఒక ప్యాషన్ సినిమా అనేది ఉంది, దాన్ని మనం ఎందుకు చేయకూడదు, లేకపోతే రేపు పొద్దున్న లైఫ్లో ఒక రిగ్రెట్ ఉండిపోతుంది, ఈ పని చేయలేకపోయాము అని నేను అనుకొని సరే ఓకే నాకున్న ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని మనం నిజం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి రావటం. ఇంకా తర్వాత అనుకోకుండా ఇలా టకటక సినిమా జరుగుతుంది. ఓకే. సో మీకు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ ఇది కాకుండా? సెకండ్ మూవీ వచ్చేసి వరుణ్ సందేశ్ తో సినిమా చేస్తున్నాను. హర్ష అని ఒక కొత్త డైరెక్టర్, అతను సినిమా ప్రొడక్షన్లో ఉంది. తర్వాత థర్డ్ ఫిలిం వచ్చేసి మన బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి అండ్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గారు ఉన్నారు కదా, వాళ్ళ డాటర్ సుప్రీత హీరోయిన్గా ఒక కమర్షియల్స్ ఫిలిం, అది షూటింగ్లో ఉంది. యాక్చువల్లీ నిన్న కూడా షూటింగ్ జరిగింది. సో ఆ 2 ఫిలిమ్స్ షూటింగ్లో ఉన్నాయి, ఈ 3 ఫిలిమ్స్. సో మీరు ప్రతి వర్క్ తెలుసుకోవడానికి నేను మాక్సిమం సెట్స్ లోనే ఉన్నానని చెప్తున్నారు. సెబరీకి ఉన్నాను. సెబరీకి అయితే ఉన్నారు కదా, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం అన్ని తెలుసుకోవాలి కాబట్టి. సో మ్యూజిక్ పరంగా ఎంత ఇన్వాల్వ్ అయ్యారు మీరు? ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి అందులో, ఏం లేదు. ఎందుకంటే గోపి సుందర్ గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మేము పెట్టుకున్నప్పుడు వాళ్ళతో మనం కూర్చొని ఈ ట్యూన్ చేయండి, అలా కావాలి ఇలా కావాలి అని అడిగే పరిస్థితి ఉండదండి. సో ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో అండ్ దట్ టు ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ సింగర్, నేను ఏది కానప్పుడు నేను వాళ్ళ దగ్గర కూర్చొని నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పే పరిస్థితి ఉండదు. ఏ మనిషి అయినా ఇంకొక మనిషిని అడగాలి అని అంటే వాళ్ళకి ఎంతో దాని గురించి జ్ఞానం ఉండాలి. అది మనకు లేదు అని మనం అనుకున్నప్పుడు ఆ స్థాయి వాళ్ళతో కూర్చొని నాకు ఇలా కావాలని అడిగే స్థాయి నాకు లేదు కాబట్టి నేను ఎప్పుడు ఏమి అడగలేదు. ఆయన ట్యూన్స్ చేసి పంపించారు, మా డైరెక్టర్ గారికి నాకు పంపించేవాళ్ళు. పంపించినప్పుడు మేము విని ఓకే డైరెక్టర్ గారు ఏంటంటే నాకు బాగుంది సార్, అయితే ఓకే లెట్స్ మూవ్ ఫార్వర్డ్, ఇంతే జరిగింది. ఓకే. సో ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు అది ఒప్పుకోవడానికి కొన్ని రీజన్స్ మీకు పర్సనల్ గా ఉంటాయి, అది ఎందుకు ఒప్పుకున్నాము అని. అప్పుడు ఆలోచన కూడా ఉంటుంది ఆ స్క్రిప్ట్ మీద. సో వాళ్ళు షూటింగ్ ప్రాసెస్ లో ఆ స్క్రిప్ట్ అంతా షూట్ అవుతుంటే ఒక ఆలోచన ఉంటుంది. సో మొత్తం ప్రివ్యూ చూసాక ఒక ఆలోచన ఉంటుంది, స్టేజెస్ గా మనకి మారుతూ ఉంటది, హోప్ పెరగడమా ఏంటి అన్నది. సో ఈ సినిమా పరంగా మీకు ఆ 3 స్టేజెస్ లో ఆలోచన ఎలా ఉంది? మీరే చెప్పారుగా 3 డిఫరెంట్ స్టేజెస్ అని. స్టేజెస్ అంటేనే డిఫరెంట్ స్టేజెస్. సో ఆబ్వియస్లీ పెరగచ్చు కదండి. అవును, అలాగా ఆ సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఏదైతే అంటున్నారో దాని ప్రకారం స్క్రిప్ట్ తీయటం జరిగింది డైరెక్టర్ గారు. సినిమా ఫైనల్గా రేపు ఆడియన్స్ చెప్పాలి అసలు నేను ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నాకు అలా అనిపించింది ఇలా అనిపించింది అనేది కూడా కరెక్ట్ కాదు. నేను ఒక కమర్షియల్ ఫిలిం, కమర్షియల్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా తీసాము. అన్ని హంగులు ఉన్న కమర్షియల్ థ్రిల్లర్, అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. ఈ సినిమా రేపు ప్రేక్షకులు చూసి చెప్పిన తర్వాత అప్పుడు నేను ఏం ఫీల్ అయ్యానో దాన్ని 2 కంపేర్ చేసుకొని దెన్ ఐ విల్ టాక్ టు యూ. అప్పుడు అంతే. ఇప్పుడు ఎందుకంటే నేను ఏది నా అభిప్రాయం ఇప్పుడు నేను ఇట్లా ఎక్స్ప్రెస్ చేసినా కూడా దట్ విల్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు కదా. సో అట్లాగా సినిమా ఎప్పుడు బాగుండాలి, ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి అని అంటే రేపు రిలీజ్ అవ్వాలి, ప్రేక్షకుడికి నచ్చాలి. ఓకే. సో ఈ మూవీలో మీరు బాగా నేర్చుకున్న ఒకటి ఏంటండి? ఫస్ట్ మూవీ కాబట్టి కొన్ని పర్టికులర్ గా ఉంటాయి మనకి, ఇది బాగా నేర్చుకున్నాను అని చెప్పేసి ఏమన్నా చెప్పగలుగుతారా? నేను ప్రొడ్యూసర్ని కాబట్టి సినిమా ప్రొడక్షన్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేవి నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ని కదా, మరి సినిమాకి అంటే నాకు రిలేటెడే కదా. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్షన్ చేయలేదు, నేను డైరెక్షన్ చేయలేదు, నేను ఏం ఎడిటింగ్ చేయలేదు, ఏమి ఆర్ట్ డైరెక్షన్ చేయలేదు. సో అవి నేను నేర్చుకునే పరిస్థితి ఉండదు. అంటే ఏంటనే తెలియటమే తెలుస్తుంది. కానీ ప్రొడక్షన్ నా చేతిలోంచి డబ్బు వెళ్ళింది కాబట్టి సో ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టకూడదు, దేనికి ఎంత లిమిటేషన్స్ పెట్టుకోవాలి, ఇలాంటివి అన్నీ నేర్చుకోలేదు. ఇంకా అన్నీ అప్పుడే రాదు, ఎవరికి కూడా ఒక సినిమాతో రాదు. కొంత అయితే మాత్రం ఎలా చేయాలి ఎలా చేయకూడదు 2 ఈ సినిమాలో నేర్చుకున్నాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్ అందరూ నేర్చుకుంటారు. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన ఏ ప్రొడ్యూసర్ అయినా సరే మంచి చెడు 2 నేర్చుకుంటారు. ఓకే. సో ప్రొడ్యూసర్గా అయితే మీరు అడుగు పెట్టేశారు, కాస్త ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది ప్రొడ్యూసింగ్ లో. సో ఇంకా కొన్ని చాలా క్రాఫ్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అందులో కూడా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి, లైక్ డైరెక్టర్ గా లేకపోతే రైటర్ గా అలాగా? ఇందులోనే ఉండిపోతారు. సో ఇందులోనే ఉండిపోతారు కాబట్టి ఏ హీరోతో మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ప్రొడ్యూస్ చేయాలని ఉందా?
అలా ఏం లేదండి, పర్టికులర్గా ఒక డైరెక్టర్ గారితోనో లేకపోతే హీరోతోనో ఇలా చేయాలని ఏం లేదు. సక్సెస్ఫుల్గా ఇక్కడ సినిమాలు చేయాలి, 10 సినిమాలు చేయాలి, 10 మందికి మనం ఉపాధి కల్పించాలి. అంతకుమించి పెద్ద పెద్ద ఇవి నాకు అంత పెద్ద పెద్ద కోరికలు లేవండి, చాలా చిన్న కోరికలు లేవు. ఏంటి అంటే ఇలా కంటిన్యూషన్ సినిమాలు చేయాలి, 10 మందికి మనం ఉపాధి కల్పించాలి, 10 మంది దాని మీద బ్రతకాలి. అది జరిగితే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. మీరు అన్నట్టు అది పెద్ద హీరో కావచ్చు, ఆ తర్వాత ఇంకా పెద్ద హీరో కావచ్చు, ఏవైనా జరుగుతాయి. ఈ అడుగులు వేసుకుంటూ వెళ్తే అన్నీ జరుగుతాయి. ఓకే. సో అందుకని నా ముందర నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే నేను సక్సెస్ఫుల్గా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సినిమా నన్ను ఇక్కడ ఉంచి నా చేయాలి సినిమాలు చేయనిస్తే ఉంటాను. ఈ సినిమా నన్ను ఉంచకుండా నన్ను పంపించేస్తే వెళ్ళిపోతాను. దేనికైనా మీరు ఓకే. Yeah. అయితే అలా ఫిక్స్ అయ్యి దీనిలోకి ఎంటర్ అయ్యారా అండి? Yeah, అంతే అంతే. లెట్స్ బి ప్రాక్టికల్. అంతే. ఇక్కడ ఓకే. ఎందుకంటే ఇది డబ్బుతో కూడిన వ్యవహారం కదా. సో ఎన్ని సినిమాలను చేయగలుగుతాం, ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి చేయలేం కదా. సో పెద్దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నీ సినిమా మనకి ₹1 మళ్ళీ ఇచ్చి ఇంకో 2 సినిమాలు చేసే శక్తిని మనకి ఇస్తే ఇంకో 2 సినిమాలు చేస్తాం. ఆ సినిమా మళ్ళీ ఇంకో 4 సినిమాల శక్తిని ఇస్తే ఇంకో 8 సినిమాలు చేస్తాం. ఇట్లా మల్టిప్లై అవుతూ సినిమాలు చేయాలే తప్ప వేరే రకంగా చేసే అవకాశం ఉండదు. సో అందుకని నా గోల్ ఏంటి అంటే సినిమా మంచిగా చేయి, సినిమా మీద మనకు మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు చూసుకో, మళ్ళీ ఇంకో సినిమా చేయి, అంతే. ఓకే. సో ఒక ప్రొడ్యూసర్గా మూవీ ప్రొడ్యూస్ చేయడం కష్టమైందా, లేకపోతే ఆ మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కష్టం అవుతుంది? అది ఇంకా 10 రోజులు ఉంది, ఇంకా టైం. అదే అంటే మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది కదండి. అది 2 కష్టమేనండి, రెండు కష్టమే. అంటే ఒక 4 సినిమాలు చేసిన తర్వాత అంటే ఇప్పుడు అనిపిస్తుంది 4 సినిమాలు చేసిన తర్వాత అయితే 2 కూడా అంత టఫ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు నాకు అవుట్డోర్ ప్రమోషన్స్ ఉంది, ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, తను చేస్తున్నాడు. డిజిటల్ ప్రమోషన్స్ ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇది మంచో చెడో నాకు ఫస్ట్ సినిమా తెలియదు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. అలా 2-3 సినిమాలు చేసిన తర్వాత నాకు లైక్ మైండెడ్ పీపుల్ అనుకోండి, మంచి చెడు అని కూడా అనను, లైక్ మైండెడ్ పీపుల్ అనే వాడే వాడతాను. లైక్ మైండెడ్ పీపుల్తో నాకు ఒకసారి సెట్ అయ్యారనుకోండి, నేను ఫోన్ చేసేసి నువ్వు ఇది చూసుకో, నువ్వు ఇది చూసుకో, నాకు 4 ఫోన్ కాల్స్తో పని అవుతుంది. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఫస్ట్ సినిమాకి నాకు అంతా కొత్త, మళ్ళీ డిఫరెంట్ లాంగ్వేజ్లతో మాట్లాడుకోవాలి. ఇంతకు ముందర ఈ మీటింగ్ ముందర దీని ముందర నేను మలయాళం వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ పంపించి అక్కడ వాళ్ళు పిఆర్ యాక్టివిటీస్ చేయాలి. సో వాళ్ళకి పోస్టర్ సేవ కావాలంటే పంపించుకొని, ఇవన్నీ నాకు కొత్త కదా, మరి ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఈ మూవీ వరలక్ష్మి గారు ఉన్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి రీజన్ ఆవిడని చెప్పారు. సో ఇంకా 2 సినిమాలు కూడా మీ అప్కమింగ్లో ఉన్నాయి, అవి ఎందుకు ఒప్పుకున్నారు? అవి సబ్జెక్ట్ ఒకటి, ఇది వరుణ్ చంద్రేష్ గారి సినిమా సబ్జెక్ట్, అది వండర్ఫుల్ సబ్జెక్ట్. డైరెక్టర్ చాలా బాగా తీస్తున్నాడు, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్, మంచిగా తీస్తున్నాడు అతను. తర్వాత థర్డ్ ఫిల్మ్ వచ్చేసి అది కమర్షియల్ ఫార్మాట్లో అన్ని హంగులు ఉన్న రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. ఓకే. సో నా ఫస్ట్ సినిమాలో హీరో లేడు, 2వ సినిమాలో అది నేను ఇప్పుడే రివీల్ చేయకూడదు. థర్డ్ ఫిల్మ్ అంటే అది సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి థ్రిల్లర్ జోన్ ఉంటుంది, థర్డ్ ఫిల్మ్ వచ్చేసరికి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. సో ఆ టైప్ ఒకటి చేద్దాం అనుకుంటున్నా, అది చేస్తున్నాను అంతే. అదొక డిఫరెంట్ యూనిక్ పాయింట్ని టచ్ చేస్తున్నాడు డైరెక్టర్. ఎలా చేస్తాడు రేపు ఏంటనేది మనం ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, వచ్చిన తర్వాత చూడాలి. బట్ అతను చెప్పిన పాయింట్ అయితే ఎవరు ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఇండియన్ సినిమాలో నాకు తెలిసి ఎవరు ఆ పాయింట్ మీద తీయలే. అతను ఎలా దాన్ని డెలివర్ చేస్తాడనేది ఏ సినిమా అన్ని సినిమాలాగే ఆ సినిమా కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఆ 2 ప్రాజెక్ట్స్ అనేది రన్ అవుతున్నాయి. సో మీరు ఈ ప్రొడ్యూసింగ్కి ఇలాగా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇలాంటి కథ అయితే మనం ట్రై చేయొచ్చు అని ఏమన్నా అనుకున్నారా, లేకపోతే డైరెక్ట్ వచ్చిన దాన్ని ఓకే అంత సెట్ ఉంది కాబట్టి ఒప్పేసుకున్నారా? సేఫ్ అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్తో, బిజినెస్ కదా. సో మనము ఒక లిమిటెడ్ బడ్జెట్లో అని అనుకొని మనం ఆ డైరెక్టర్ ఏదైతే చెప్పాడో దాని ప్రకారం ఈ ఆర్టిస్ట్ మీద మనము ఇట్లా గనక ఆయన చెప్పినట్టు కనుక ఇలా చేయగలిగితే కొంత, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, మనకేం తెలియదు అన్న విషయం నాకు క్లారిటీ ఉంది, నాకేం తెలియదు. సో అలాంటప్పుడు కొంత సేఫ్ సైడ్ చూసుకొని చేయాల్సిన ప్రాజెక్ట్ కదా. సో అందుకని దీనికి వర్కౌట్ అవుతుంది అనుకుని చేసి. ఓకే. సో ఇప్పుడు ఓకే ప్రొడ్యూసర్గా మీరు ఇంకా నోన్ ఫేస్ అవ్వాలి ఆడియన్స్కి, ఇది ఫస్ట్ మూవీ కాబట్టి నోన్ ఫేస్ అవ్వాలంటే మీ గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరి కళ్ళు మీ మీద కూడా పడతాయి. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నేను చెప్తాను, కానీ ఫస్ట్ దానికన్నా ముందు వాడు చెప్తా, ప్రొడ్యూసర్ నోన్ అవ్వాల్సిన అవసరం లేదండి. అవుతారండి, ఆర్టిస్టులు డైరెక్టర్లు వాళ్ళు, ప్రొడ్యూసర్ ఎప్పుడు బ్యాకే ఉంటాడు. బ్యాక్ అయినా కానీ ఇప్పుడు అందరు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఓకే. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఐ కేమ్ ఫ్రమ్ గుంటూరు అండి. అది నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు టౌన్లోనే, సిటీలోనే పెరిగాను. సో ఆ తర్వాత ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్, ఎంసీఏ చేశాను, ఎంబీఏ చేశాను. సో యూఎస్ వెళ్ళాను, అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఓవర్ దేర్. బిజినెస్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాను, అవి రన్ అవుతున్నాయి. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అంటే అందరిలాగే వెల్ ఎడ్యుకేటెడ్ నేనైతే, ఎంసీఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి అండి. ఎల్ఎల్బి కూడా రీసెంట్గా చేశాను. లేదు, ఐఎమ్ డన్ విత్ దట్. ఇంకా ఎడ్యుకేషన్ నాకు తెలిసి చేయకపోవచ్చు. నేను ఎంసీఏ చేశాను, ఎంబీఏ చేశాను, ఎల్ఎల్బి కూడా చేశాను. ఎల్ఎల్బి కూడా రీసెంట్లో నేను చేసింది,
అది చేయాలనుకున్నాను, చేశాను. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాసి అడ్వకేట్గా రిజిస్టర్ చేసుకొని అది కూడా పాస్ అయ్యాను. చిన్న అంటే చేయాలనుకున్నాను, చేశాను అంతే, అట్లా అనమాట. ఇది కూడా చేయాలనుకున్నారు కాబట్టి చేశారు. ప్రొడ్యూసింగ్ అంటే నేను రిస్క్ తీసుకుంటాను. అంటే నేను ఎల్బీ జాయిన్ అయినప్పుడు చాలామంది అది అయ్యే పనేనా, చేద్దాం, చేస్తే అవ్వకపోవచ్చు అనేది సెకండ్, ఫస్ట్ అవ్వచ్చు అనేది అనుకుంటేనే కదా అవ్వకపోవచ్చు అనేది జరిగేది. సో ఇది అనుకొని చేద్దాము. సో అట్లాగే అనుకున్నాను, ఇప్పుడు ఇక్కడ దాకా అలాగే వచ్చాను. నా కష్టాన్ని నమ్ముతా ఫస్ట్ థింగ్, దానికి అదృష్టం యాడ్ అయితే నెక్స్ట్ ఎవరు వెళ్తాం, లేదు అని అంటే నో రిగ్రెట్స్, ఎందుకంటే మనమైతే కష్టపడ్డాం కదా. ఫైన్. సో ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి రావడం కష్టం అవుతుంది కదండి, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వచ్చేసింది, కొన్ని రోజులు ఆగితే ఓటీటీకి వచ్చేస్తుంది సినిమా అన్న పాయింట్ ఎక్కువ అయిపోయింది. సో థియేటర్కి వచ్చి ఒక సినిమాని చూడాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఆడియన్స్కి మీరేం చెప్తారు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి కాబట్టి? ఈ ఫిలింలో ఆర్ఆర్ కానీ లేదంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఖచ్చితంగా మీరు టీవీలో చూస్తే మీరు థియేటర్లో చూసినంత ఫీల్ అవ్వరు. సో థియేటర్లో ఈ ఫిలింకి వచ్చే అప్లాజ్ ఆర్ఆర్ పరంగా కానీ లేదంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా కానీ మేకింగ్ వైజ్ కొన్ని వీటికి కానీ థియేటర్లోనే చూడాలి. సో అవి ఎంజాయ్ చేయాలంటే థియేటర్లో చూడాలి. ఓటీటీలో వర్కౌట్ అవ్వదు. అది అంత వచ్చినంత మీకు ఓటీటీలో మీకు ఎక్స్పీరియన్స్, మీకు టీవీలో ఎక్స్పీరియన్స్ రాదు. ఓకే. సో May 3rd రిలీజ్ కాబట్టి మూవీ, సో మూవీ రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, యాజ్ అ డెబ్యూ ప్రొడ్యూసర్గా కూడా మీకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.